కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతాల మండల పరిధిలోని తిప్పలదొడ్డి గ్రామ సమీపంలో పెద్దకొండపై 12 జ్యోతిర్లింగాల ప్రతిష్టాపన కార్యక్రమం చేపడుతున్నట్లు పంపారెడ్డి తాత పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శివుడు ఆజ్ఞతో భక్తులందరూ సంతోషంగా ఉండాలని, వారు కోరిన కోరికలు నెరవేర్చాలని దృఢ సంకల్పంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ప్రతి అమావాస్య రోజు కొండపై భక్తుల సమక్షంలో అన్నదాత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. అందరి సహకారంతో ఈ మహోత్తరమైన కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి భక్తులు సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు. ద్వాదశ జ్యోతిర్లింగాలు ప్రతిష్టాపన అయి ఇక్కడ మొట్టమొదటిగా సాక్షి లింగము, సాక్షి నందీశ్వరుడు కూడా ప్రతిష్ఠించడం జరగడమైనది. శ్రీ గురువర్యుల ఆశీస్సులతో పెద్దల ఆధ్వర్యంలో కూడా ఇది ముందు కూడా దీనికి అందరూ కూడా భక్తాదులు కూడా పెద్ద ఎత్తున సహకరించి చాలా మహోన్నతమైనటువంటి ఈ యొక్క ప్రదేశంలో ద్వాదశ జ్యోతిర్లింగాలు ప్రతిష్ఠించి సకల భక్తాదులకు కూడా కామధేను కల్పవృక్ష చింతామణిలాగా వారు కోరినటువంటి వరములు కూడా సిద్ధించాలని ఆకాంక్షిస్తూ ఈ 2 మాటలు శ్రీ గురువర్య 12 జ్యోతిర్లింగాలకి మేము ఇక్కడ ఒకరోజు స్వప్నంలో నాకు శివుడు అఘోర రూపంలో వచ్చి చేతి పట్టి నడిపించుకుని వచ్చేలా కనిపించింది. ఇక్కడ వచ్చిన తర్వాత ఈ ఎడ్జులు చూసుకుంటా రాత్రి నా కళ్ళలో ఆయన నన్ను చేతిపడు నడిపించేటప్పుడు కింద నేల చూసుకుంటూ నడిచినాను. కానీ గుర్తింపులు ఎక్కడ నేను దాదాపు 3 నెలల నుంచి చూసినాను. ప్లేస్ ఎక్కడ దొరకలేదు నన్ను ఈ శివుడు తోపున వచ్చిన ప్లేసు. తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత ఇక్కడ వచ్చి చూస్తే నేను ఇది ఇక్కడ ఈ కొండపైన తోపుకు వచ్చిన ఎడ్జులు కనిపించినాయి అనమాట. నాకు ఇక్కడ సాక్షి దేవుడు నాకు ఆ రోజు సపంలో చెప్పినాడు అన్నమాట. ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు కుశలం పెట్టించి ప్రతి భక్తులకి దర్శనమిస్తే వాళ్ళ కష్టాలు కార్యాలు అన్నీ తొలగించి ముందు అభివృద్ధిగా మంచి జరుగుతుంది ఈ భాగంకి అని ఆ భగవంతుడు నాకు ఇట్లా భూ పొడుం పైన చేపెట్టి చెప్పి 2 మాటలు దీనికి పోయినాడు అనమాట. అంటే అప్పుడు ఆ రోజు నేను 12 జ్యోతిర్లింగాలు ఎక్కడ కుషిని పెట్టాలని చాలా ఒక వారం వరకు నేను చాలా ధైర్యించలేకపోయినారనమాట. అప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ సాక్షాత్ దేవుడు నన్ను తోడుకుని వచ్చింది.